ఎంతైనా చిన్నప్పుడు రోజులే మంచిగుంటుండే. అప్పుడు మనం ఎంజాయ్ చేసింది ఇప్పటోళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు? సరే ముచ్చటేందంటే చిన్నప్పుడు మేము ఒకళ్ళ ఇంట్లో కిరాయికుంటుండే అన్నట్టు గాలి ఇంట్లో శనంగాకు చెట్టు ఉంటుండే. ఇక ఆ వారం రోజులకో, 10 రోజులకో మంచిగా ఆకంతా దూసేసి పోడో, చట్నో గిట్లా ఫ్రైడ్ రైసో చేస్తుండే మా అమ్మ. పేయికి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా మంచిగుంటది. మీకు మార్కెట్‌లో అయితే దొరకదు కానీ ఎప్పుడైనా ఏదైనా చెట్ల మీద కనబడితే మాత్రం తెంపుకోర్రి. పేయికి చాలా మంచిదన్నట్టు ఇయాల మనం చేసుకుంటున్నాము శనంగాకు ఫ్రైడ్ రైస్. చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ నూనెలో గోలించుకోర్రి. ఏం లేదు జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, అట్లనే నిమ్మకాయ సైజు చింతపండు, శనంగాకు కూడా కడిగి మనం ఆరబెట్టుకున్నాం అన్నట్టు అది వేసేసుకున్నాం. మంచి గోలిన తర్వాత దొడ్డుప్పు, పసుపేసి మిక్సీ కొట్టుకున్నాడు. ఇక తాలింపు కోసం మేము ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, అల్లం ఎల్లిగడ్డ ముద్ద ఆప్షనల్ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, ఇంగు వేసేసుకొని మొత్తం అంత ఉప్పు వేసింది మిరపకాయలు కూడా పడుతుంది నలుచుకొని మంచిగుంటుంది అన్నట్టు. ఇక మొత్తం అంతా శనగాకు పొడి మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇట్లా కారం, పులుపు, ఉప్పు అన్నీ ఉన్నాయి కదా, అది వేసేసుకొని ఇక గోలిచుడు ఏం అవసరం లేదు. ఉడుకుడుకన్నా మనం వేసేయాలి. తలన్నం అయితే ఒకసారి కలిపి ఇంకా కొంచెం పొయ్యి మీద పెడితే సరిపోతుంది అన్నట్టు. ఆ పొడి డబ్బాలో పెట్టుకున్నా కూడా 15-20 రోజులు ఏం ఖరాబ్ కాకుండా ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలైనా ఉంటుంది. మంచిగా ఉందా?